రెండవ టీ20లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జింబాబ్వే జట్టు 18/4 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జట్టు ఆదిలో రెండవ ఓవర్లో కెప్టెన్ శుభన్ గిల్ 2 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడు మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్నారు. ఇక తాము మైదానంలో సెటిల్ అయ్యాక తన బ్యాటింగ్ పని చెప్పాడు అభిషేక్ శర్మ. ముఖ్యంగా అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్ చేయగా రుతురాజ్ గైక్వాడ్ నిదానంగా ఆడుతూ వచ్చాడు. మరోవైపు అభిషేక్ శర్మ హిట్టింగ్ చేస్తూ వచ్చాడు. ఎడాపెడా షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ముచ్చెమటలు పట్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు మైదానంలో బౌండరీల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో అతను 47 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అయితే ఆ వెంటనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రింకు సింగ్, రుతురాజులు కలిసి జింబాబ్వే బౌలర్లను హిట్టింగ్ చేశారు. అప్పటి వరకు నిదానంగా ఆడిన రుతురాజ్ సైతం హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఈ ఇద్దరు చెలరేగి భారత జట్టుకి భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించారు. జింబాబ్వే బౌలర్లు ముజర్బానీ మరియు వెల్లింగ్టన్ చెరో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు. అత్యంత వేగంగా తొలి శతకం నమోదు చేసిన మొదటి భారత బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. 46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ శనివారం తొలి మ్యాచ్ లోనే డకౌట్ అయ్యాడు. కానీ రెండో మ్యాచ్ లో సెంచరీ నమోదు చేశాడు. 2 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే సెంచరీ బాదిన తొలి భారత బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దీపక్ కూడా కేఎల్ రాహుల్ పేరు మీదున్న రికార్డులను తాను అధిగమించాడు. 3 ఇన్నింగ్స్ల వ్యవధిలోనే దీపక్ కూడా సెంచరీ చేయగా 4 ఇన్నింగ్స్ల వ్యవధిలో కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన 4వ బ్యాటర్గా కూడా అభిషేక్ శర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా సూర్యకుమార్ యాదవ్ 45 బంతుల్లో, కేఎల్ రాహుల్ 46 బంతుల్లో, అభిషేక్ శర్మ 46 బంతుల్లో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో 8 సిక్స్లు కొట్టిన అభిషేక్ శర్మ ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. ఈ ఏడాది 18 టీ20 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 50 సిక్స్లు బాదగా రోహిత్ శర్మ 25 మ్యాచ్ల్లో 40 సిక్స్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అనంతరం బ్యాటింగ్ దిగిన జింబాబ్వే జట్టు 18/4 ఓవర్లో 134 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జింబాబ్వే బ్యాటింగ్లో మదర్వే 43 పరుగులు చేయగా బ్రెయిన్ బ్రెన్నట్ 26 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా అవేష్ ఖాన్ 3 ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్నాయ్ 4 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్ 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.